వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. బొగ్గుల శ్రీనివాస్ ఇతను యూట్యూబరు, అలాగే కొన్ని పుస్తకాలు కూడా రాశాడండి ఇతను. అంటే పవన్ కళ్యాణ్ హఠావు అని చెప్పేసి ఒక పుస్తకం రాశాడంట అతను. అంటే పవన్ కళ్యాణ్ అభిమానులకి చాలా కోపంగా ఉందన్నమాట బొగ్గుల శ్రీనివాస్ మీద. అంటే అతను యూట్యూబరు. అతను అది ఖమ్మం దగ్గర పాలేరు జలాశయంలో అతను కారులో యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. అందరూ కూడా ఇది ఒక యాక్సిడెంట్ అనుకున్నారు. కానీ అతని బాడీ చూసిన తర్వాత అసలు ఏం జరిగింది, అలా ఎలా చనిపోయాడు, అసలు మృతి కారణాలు ఏంటి, అది యాక్సిడెంటేనా, అసలు ఎలా తెలిసింది ఇది యాక్సిడెంట్ కాదు, ఇది ఏదో చేశారని చెప్పేసి ఎలా తెలిసిందంటే, పోలీసులు ఏసీపీ తిరుపతి రెడ్డి వెల్లడించిన అంశాల ప్రకారం ఫస్ట్ అసలు ఎలా అంటే ఇది యాక్సిడెంట్ అనుకున్నాం కదా, మరి ఎలాగ అనుమానం వచ్చిందంటే, ఈ బొగ్గుల శ్రీనివాస్ ఇతని మీద 48 సంవత్సరాల వయసున్నటువంటి ఇతను యూట్యూబరు, అలాగే పుస్తక రచయిత. ఏదో మన పవన్ కళ్యాణ్ హఠవని రాశాడు. చాలామంది ఏమనుకున్నారంటే ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు లేకపోతే పవన్ కళ్యాణ్ వెనకాల దీని వెనకాల మృతికి వెనకాల ఉన్నారు అని చెప్పేసి కొన్ని పుకార్లు కూడా తీశారండి. కానీ అసలు వాస్తవాలు చూస్తే విస్తుపోతున్నమాట. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఎందుకు ఇలా జరిగిందంటే, ఈ బొగ్గుల శ్రీనివాసు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి, కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాలలో చదువుకున్నారు. అతని ఫ్రెండ్ పేరు మేకల వేణుమాధవ్ రెడ్డి. వీళ్ళిద్దరూ రీయూనియన్లో అంటే మళ్ళీ ఒక కలుసుకున్నప్పుడు వీళ్ళిద్దరూ, ఇతను హైదరాబాద్లో ఉన్నాడు, మేకల ఈ వేణుమాధవ్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నాడు, అలాగే బొగ్గుల శ్రీనివాస్ కూడా హైదరాబాద్లో ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు, ఫ్రెండ్స్ కావడంతో మళ్ళీ ఇద్దరు పరిచయం పెంచుకుని ఇతను బొగ్గుల శ్రీనివాస్ యూట్యూబర్కి ఒక జిఎస్టీ సర్టిఫికేట్ ఉందండి. అసలు ఎందుకు హత్య గావింపబడ్డాడు, ఎందుకు ఇలాగ యాక్సిడెంట్ జరిగింది, అసలు ఏం జరిగిందని చూస్తే ఈ పూర్తి దర్యాప్తు చేశారండి. ఎందుకు అనుమానం వచ్చిందంటే, బాడీ మీద కారులో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఉన్నటువంటి గాయాలు కాకుండా కొద్దిగా వేరుగా ఉన్నాయండి. నెత్తి మీద రాడ్తో కుట్టిన విధంగా ఉంది ఇది. అంటే వాళ్ళ బ్రదర్స్, బొగ్గుల శ్రీనివాస్ వాళ్ళ యొక్క బ్రదర్స్ కంప్లైంట్ ఇచ్చారు, ఇది యాక్సిడెంట్ కాదు, ఇది ఏదో ప్రమాదం కాదు, ఇది ఏదో జరిగింది, కుట్ర జరిగింది, దీన్ని దర్యాప్తు చేయమని చెప్పేసి వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడంతో, అంటే ఫోన్ డేటా తీసుకుంటారు కదండి, అసలు ఫోన్తో ఎవరెవరితో మాట్లాడాడు, ఏం జరిగింది, ఇవన్నీ చూస్తారు కదా. పోలీసులు తమ దేశాలు చూసేసరికి ఇతను ఫిబ్రవరి 13వ తారీఖున ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? అతని ఫ్రెండ్ మేకల వేణుమాధవ్ రెడ్డి. ఎందుకు ఫోన్ కాల్ వచ్చిందంటే, వీళ్ళిద్దరి మధ్య సుమారు 90 లక్షల వ్యవహారం నడిచిందండి. ఆ 90 లక్షలు ఎలా వచ్చిందంటే, ఈ బొగ్గుల శ్రీనివాస్కి ఒక జిఎస్టీ ఉందండి, జిఎస్టీ సర్టిఫికేట్ తీసుకున్నాడు. బొగ్గుల వాళ్ళది ఏంటంటే బొగ్గుల బీబీక్యూ అనే పేరు మీద ఒక జిఎస్టీ సర్టిఫికేట్ ఉందండి ఇది బొగ్గుల శ్రీనివాస్కి, యూట్యూబర్కి, 48 సంవత్సరాలు. అయితే ఈ మేకల వేణుమాధవ్ రెడ్డి ఏం చెప్పాడంటే, ఫేక్ ఇన్వాయిస్లు మనం ప్రొడ్యూస్ చేసి మనం సుమారుగా గవర్నమెంట్ నుంచి మన డబ్బులు రిఫండ్ పొందొచ్చు అని చెప్పేసి 2022 నుంచి 2025 వరకు జిఎస్టీ ఫైల్ చేశాము అని ఫేక్ ఇన్వాయిస్లు సబ్మిట్ చేసి సుమారుగా గవర్నమెంట్ నుంచి 90 లక్షలు రిఫండ్ తీసుకున్నారండి. ఏంటి ఒప్పందం? చెరిసగం తీసుకోవాలి. 90 లక్షలు అంటే 45 లక్షలు వేణుమాధవ్ రెడ్డి తీసుకోవాలి, 45 లక్షలు ఈ బొగ్గుల శ్రీనివాస్ తీసుకోవాలి. కానీ వేణుమాధవ్ రెడ్డికి వచ్చిన 90 లక్షల్లో 15 లక్షలు మాత్రమే బొగ్గుల శ్రీనివాస్కి ఇచ్చాడు, మిగతా పెండింగ్లో ఉంది. ఇంకొకటితో ఇదే కాకుండా జిఎస్టీ అధికారులు అనుమానం వచ్చి మేకల వేణుమాధవ్ రెడ్డికి బొగ్గుల శ్రీనివాస్ కూడా వాళ్ళు నోటీసులు ఇచ్చారండి. ఈ బొగ్గుల బీబీక్యూ ఉంది కదండి, ఆ కంపెనీని వాళ్ళు రెన్యూల్ చేసుకోమని. ఈ రెన్యూల్ చేసుకునే క్రమంలో వీళ్ళు ఏంటంటే గొడవ పడ్డారు. మొత్తం నీకు 90 లక్షలు వచ్చింది కదా, నాకు 15 లక్షలు ఇచ్చావు, మిగతా పెండింగ్ డబ్బులు కూడా ఇవ్వమని చెప్పి. ఇదొకటి బొగ్గుల బీబీక్యూ కూడా దాన్ని రెన్యూల్ చేయాలి. నోటీస్ ఒకటి వచ్చినాయి. దీంతో ఏం చేశారంటే వేణుమాధవ్ కంగారు పడి ఇతను డబ్బులు ఇవ్వాలి, ఎలాగైనా ఇతన్ని లేకుండా చేసుకోవాలని చెప్పేసి ఒక సుపారీ గ్యాంగ్తో మాట్లాడుకున్నాడండి. ఆ సుపారీ గ్యాంగ్కి 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చాడు, ఒక అడ్వాన్స్ ఇచ్చాడు అన్నమాట. అడ్వాన్స్ ఇచ్చి ఫిబ్రవరి 13వ తారీఖున నీకు పెండింగ్ డబ్బులు ఇచ్చేస్తాను అంటే,
45 లక్షల్లో 15 లక్షలు ఇచ్చాడు. ఇంకా 30 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. మనం విజయవాడ వెళ్ళి తెచ్చుకుందాం, 30 లక్షలు ఒక అతను ఇవ్వాలని చెప్పేసి విజయవాడ బయలుదేరతాం రమ్మని చెప్పేసి కారులో ఎక్కించుకుని మొత్తం ఈ మేకల వేణుమాధవరెడ్డి ఒక అతని ఫ్రెండ్ కలిసి కారులో ప్రయాణిస్తూ మధ్యలో మద్యం తాగారండి. ఎప్పుడైతే మద్యం తాగారో కొద్దిగా వాళ్ళకి మత్తుకు వెళ్తారు కదా, ఎప్పుడైతే మత్తులోకి వెళ్ళాడో బొగ్గుల శ్రీనివాసు ఒక రాడ్ తీసుకుని నెత్తి మీద కొట్టి, ఇంతలో ఎలాగా మధ్యలో ఒక సుపారీ గ్యాంగ్ ఎక్కింది కారు. ఇతనేమో నిద్రలో ఉన్నాడు, మంచి నిద్రలో ఉండగా, ఎందుకు మద్యం తీసుకున్నాడు కాబట్టి మంచి నిద్రలో ఉన్నాడు, అంటే మత్తులో ఉన్నాడు కాబట్టి ఈ సుపారీ గ్యాంగ్ కారు ఎక్కి అతన్ని ఒక రాడ్తో కొట్టి ఆ కారుని అంటే ఖమ్మం దగ్గర ఒక పాలేరు జలాశయం తోస్తాడు. ఇది ప్రమాదకరంగా చిత్రీకరిద్దాం, ఎవరికి అనుమానం రాదని చెప్పేసి మొత్తం అందరూ కూడా ఏమనుకున్నారంటే ఇది యాక్సిడెంట్ అయింది అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే బొగ్గుల శ్రీనివాస్ బ్రదర్స్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారో పోలీసులు పూర్తి దర్యాప్తు, అంటే ఈ ఫోను తర్వాత ఈ యొక్క వీడియోలు సీసీ ఫుటేజ్ తీసిన చూస్తే అసలు ఏం జరిగిందో వాళ్ళకి అర్థమైపోయింది. మొత్తం ఈ మేకల వేణుమాధవరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది, ఆ సుపారీ గ్యాంగ్ని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ విచిత్రం ఏంటంటే అందరూ పుకార్లు ఏం తీశారు, ఈ వెనకాల ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నారు, ఇతను ఒక పవన్ కళ్యాణ్ హఠావో బుక్ రాశాడు అందుకే చేశారు అన్నారు. కానీ దీని వెనకాల ఎంత అంటే సుమారు 90 లక్షలు గవర్నమెంట్ దగ్గర నుంచి, అసలు గవర్నమెంట్ సొమ్ము అంటే ప్రజల సొమ్ము, అంటే ప్రజల సొమ్ము కొట్టేయడంతో ఇద్దరు ఇబ్బంది పడ్డారు. బొగ్గుల శ్రీనివాస్ చనిపోయాడు, ఇతను ఇప్పుడు జైలుకి వెళ్ళటం జరిగింది. కంపల్సరిగా అతనికి మరి నేను అడిగిన లాయర్లు వాళ్ళు అడిగాను, తప్పనిసరిగా వాళ్ళకి జీవిత శిక్ష పడుతుందని చెప్పేసి తప్పకుండా పడుతుందని చెప్పి, అంటే ఉత్తినే ప్రజల డబ్బులు కానీ ఉత్తుచ్చే డబ్బులు కానీ కష్టపడి సంపాదిస్తేనే డబ్బులు మన దగ్గర నిలబడతాయండి. ఏ వ్యాపారమైనా ఎలా అయినా సరే మన డబ్బులు సంపాదించాలంటే న్యాయపరంగా సంపాదించాలి. మనం ఆ విధంగా సంపాదిస్తే ఆ డబ్బులు నిలబడతాయి తప్ప, లేదంటే ఏదో విధంగా అన్యాయంగా సంపాదిస్తే మాత్రం ఏదో విధంగా పోతాయి అనటానికి ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా అపవాదులు సృష్టించేయటం, అతను ఏదో రాశాడు బుక్, దానికి పవన్ కళ్యాణ్ ప్రతిదాన్ని పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చేయడం, లేదా వాళ్ళ అభిమానులు పట్టుకొచ్చేయడం, ఇలా వీళ్ళే చేశారని చెప్పడం. ఇప్పుడు విస్తుపోయే నిజాలు బయటకు వచ్చినాయి. బొగ్గుల శ్రీనివాస్కి అసలు ఎవరు చంపేశారు, ఎవరు ఈ మృతి కారణాలని మనకు తెలిసినాయి. ఇటువంటివి ఎప్పుడైనా సరే న్యాయపరంగా డబ్బులు సంపాదించాలన్నది నాకైతే అర్థమైంది. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.